ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇంటికి కల ఉంటుంది. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను, ఆచార్య వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి గుర్తుంచుకోవాలి. శుభతిథి, శుభదినం, శుభముహూర్తంలో గృహప్రవేశం చేయడం చాలా ముఖ్యం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు పంచాంగం ఆధారంగా గృహప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సంతోషాలు నెలకొంటాయని హిందువుల విశ్వాసం. గృహము నిర్మాణం అయిన తర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకునే పండుగ గృహప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవులతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితులకు విందు మొదలైనవి ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్య అనుభవం కలిగిన పండితుడిని సంప్రదించి మీ పేరు బలాలతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీకు మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగరీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులు సహా గృహప్రవేశం చేయవలను. ధర్మసింధు ప్రకారం ఆచరించవలసిన పద్ధతిని ఈ విధంగా ఉంది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేసి బంధుమిత్రులు కూడుకొని నూతన గృహమునకు ముహూర్త సమయమునకు కొంచెం ముందుగా చేరుకొనవలను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందుగా లేగదూడ కలిగిన ఆవును నిండుగా బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని మంగళ వాయిద్యాలు శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహరణము ఇవ్వాలి. గృహ ప్రవేశం సమయంలో కొత్త ఇంట్లోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తరువాత ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఆ ఆచారం ఆనవాయితీగా వస్తుంది. గృహ ద్వారం వద్ద దూడతో ఉన్న ఆవును పూజించాలి. దానికి ఇష్టమైన ఆహారమును పెట్టాలి. అష్టదిక్కుల భూదేవికి, ఊర్ధ్వ పురుషునికి, వాస్తు వరుణ దేవతలకు మృష్ణానం వసంతంతో నింపిన గుమ్మడికాయను బలిహరణం అంటే ఉద్ది బేడలు, పెసరపప్పు, బియ్యం, పసుపు, సున్నం కలిపి వండిన అన్నమును ఇవ్వవలను. దీనికి వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలను. గోవు సకల దేవత స్వరూపంగా చెప్పబడింది కాబట్టి గోవులతో పాటే సమస్త దేవతలను వస్తారని శాస్త్రం చెబుతుంది. అందువలన నూతన గృహంలోకి గోవును తిప్పడం అనేది శుభ సూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలోని గోమాత మూత్రం, పేడ చేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తూ ఉంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తులో తిప్పడం కుదరదు కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడను అలంకరించి పూజ చెయ్యాలి. అలాగే గోవు పేడను, మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంతో దేవుని పటం చేతబట్టుకొని యజమాని తాంబూలంతో బియ్యం పోసి అందులో దేవతా విగ్రహాలను మంగళహారతి చేత పెట్టుకొని సింహద్వారంకు మనస్సులోని నమస్కరించుకొని కుడి కాలు ముందు పెట్టి గృహప్రవేశం చెయ్యాలి. వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు నీళ్లు బిందెతో, హారతులు మొదలగిన వాటితో ప్రవేశం చెయ్యాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులు, చీపురు వంటి వాటిని అస్సలు ఉపయోగించకుండా కొత్త వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదం. అనంతరం పాలు పొంగించి క్షీరాన్నను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదనను చేయవలను. పాలు పొంగించుటకు చేసిన అగ్నిహోత్రమునకు నెయ్యి, చక్కెర వేసిన నమస్కరించుకోవాలి. వాస్తు పూజకు ముందు వినాయకుని పూజ చేయవలను. నవగ్రహ పూజ
అష్టదిక్పాలక పూజ చేయించవలను. బలిహరణం పెట్టే వరకు నూతన గృహంలో ఏమీ కూడా వండకూడదు. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. గృహప్రవేశంకు ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చిన గృహప్రవేశం. కొన్ని ప్రాంతాలలో జంతువుల్ని బలివ్వడం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంత్రాలతో బలిహరణము పెట్టే వరకు కూడా నూతన గృహంలో అంతకు ముందు నిప్పును కూడా వెలిగించకూడదు. అలాగే ఏ వంట చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్యకార్యము చేసిన తర్వాత వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. ఊర్ధ్వ పురుషునికి బియ్య పిండితో చేసిన ఉండ్రాలు, బెల్లం, నవధాన్యాలు 3 మొదలైనవి ఇంటి కప్పు పైన బలిహరణం ఇవ్వాలి. వాస్తు ప్రకారం హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత పురోహితునికి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాన్ని ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్తగా గృహప్రవేశం చేయటం వలన ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అదే విధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పోయి పాలు పాచి పొంగించి ఆచారం ఉన్నది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదం తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతలకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు, అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను. 3 రోజు ఉభయ సంధ్యాలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 నిద్రలు వరుసగా గృహ ప్రవేశం అనంతరం చేయాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలు పసుపు, కుంకుమలు, కంకణాలు, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు సహాయం, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రోక విధికి గృహప్రవేశ కార్యక్రమ నియమాలను పాటిస్తే సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి గృహప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహప్రవేశానికి పూర్ణ తిథులైన పంచమి, దశమి, పూర్ణిమ తిథులు, పశ్చిమ సింహద్వార గృహాశానికి విధియ, సప్తమి, ద్వాదశి తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతుంది. గృహప్రవేశానికి సోమ, బుధు, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక ఆదివారం, మంగళవారాల్లో గృహప్రవేశం అశుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతుంది. చవితి, నవమి, చతుర్థి తిథులలో విడిచిపెట్టి పౌర్ణమి, సప్తమ, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. శుక్లపక్షం నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలతో పాటు శుక్లపక్ష విధియ తదియల కూడా గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.